లాస్ట్ వీడియోలో మేము వైన్ కంట్రీకి వచ్చామని చెప్పాను కదా. ఇది వచ్చేసి వైన్ ఫ్యాక్టరీ టూరు. ఇందులో వైన్ ఫ్యాక్టరీ టూరు, గ్రేప్ తోటలు, తర్వాత వైన్ టేస్టింగ్ ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. వచ్చి రాగానే గ్రేప్ తోటల్లో పడేసి కొంచెం గ్రేప్ తినేసి మళ్ళీ వచ్చాము. ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా, నేను ముందు వీడియోస్లో కూడా మేము ఆవుల్ని బాగా మెన్షన్ చేశాను కదా. ఇవి పాల కంటే మీట్ కోసం ఎక్కువగా పెంచుకుంటారంట ఇక్కడ, మా హస్బెండ్ చెప్తున్నారు. ఈ వీడియోలో చూసిన ఈ వెహికల్స్, ఒకటి 12 సీటర్, 2 5 సీటర్స్, మొత్తం 5 ఫ్యామిలీస్ వెళ్ళాము. నేను ముందు వీడియోలో మెన్షన్ చేశాను కదా, వాళ్ళు ఇప్పుడు పరిచయం అవుతున్నారు. ఇంతసేపు మీరు జర్నీలే చూశారు కదా, ఇప్పుడు మాతో పాటు కొత్త మెంబర్స్ని, కొత్త ఫ్యామిలీస్ని కూడా చూస్తారు. ఇక్కడ గ్రేప్ చూడండి, ఇంకా గ్రేప్ తోటలోకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. కాకపోతే ఇది వైన్ కోసం పండించుకుంటున్న గ్రేప్ కాబట్టి మందులు అవన్నీ వేసే ఉంటారు ఆబ్వియస్లీ. ఇంత పెద్ద పెద్ద గుత్తులుగా కాసాయి. గ్రేప్ చెట్టు చూడడమే ఫస్ట్ టైము. నేను ఒకసారి ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా, అలాంటిది గ్రేప్ తోటలు హెక్టార్స్ ఒక్కసారిగా చూశాను. అది అంత ముందు వీడియోలో నేను మీకు కూడా చూపించాను. సో లైవ్లో వెళ్ళి దిగి ఎక్స్ప్లోర్ చేసి మా పిల్లలతో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ వైన్ ఫ్యాక్టరీస్ అంటే ఎలా ఉంటుంది అంటే, చాలా వైన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అందులో మేము ఒకటి వెళ్ళాము. వీళ్ళకి సంబంధించిన గ్రేప్ తోటలు కొన్ని హెక్టార్స్లో పెంచుకొని వాళ్ళ గ్రేప్ను వాళ్ళే పిక్ చేసుకొని వాళ్ళే వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో వాళ్ళ ఓన్ ఫ్యాక్టరీలో వైన్ తయారు చేసుకుంటారంట. సో వాళ్ళకి సంబంధించిన గ్రేప్ తోటలే ఇవి. ఏదైతే టూర్ బుక్ చేశారో ఆ టూర్ బుక్ చేసేటప్పుడే ఈ గ్రేప్ తోటలు కూడా చూడడానికి పర్మిషన్ ఉండే. సో అలా గ్రేప్ తోటలు చూసి మనం అందులో ఎక్స్ప్లోర్ చేసి మనము వైన్ ఫ్యాక్టరీకి వెళ్ళచ్చు. సో ఇప్పుడైతే వైన్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయాము. నా అజంప్షన్స్ ఏముండే అంటే, వైన్ ఫ్యాక్టరీ అంటే, ఎందుకంటే ప్రేమంటే మూవీలో రామ్ గారు ఇలా తొక్కుతూ ఉంటారు కదా, గ్రేప్ రసం తీస్తూ ఉంటారు కదా, అక్కడ మొదలు పెట్టుకొని వైన్ ఎలా స్టోర్ చేస్తారు అనేది అంతా చూపిస్తారు అనుకున్నాం. బట్ అలా కానే కాదు. మొత్తం అంతా మా ఎక్స్పెక్టేషన్కి ఏ మాత్రం రీచ్ అవ్వలేదు అస్సలు. అక్కడ మొత్తం వాళ్ళ వైన్ తీసుకొని వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఒక షాప్లా ఉంది ఇదైతే. ఇక్కడ మీరు ఈ పిక్స్లో చూస్తున్నది వాళ్ళు ఒకానొకప్పుడు ఎలా వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో వైన్ చేసేవాళ్ళు అన్నది షో చేస్తున్నాయి ఈ పిక్స్ అన్నీ. ఈ ఫ్యాక్టరీలో ఎక్కడ చూసినా మీ ఐ ఎటువైపు వెళ్ళినా అక్కడ ఈ సీసాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ కోసం బుక్ చేసుకున్న వైన్ టేస్టింగ్కి అయితే వెళ్తున్నారు. ఈ కింద చూడండి అంత మొత్తం ఆ సీసాలతోనే నిండిపోయింది. ఇక్కడ డిస్ప్లేలో ఉంచిన బాటిల్స్ అన్నీ వాళ్ళు సేల్ చేసుకోవటానికే. అయితే వాటి ప్రాసెస్ ఎలా ఉంది అంటే, నేను చదివింది చూసింది చెప్తున్నాను. ఇక్కడ డిస్ప్లేలో ఇలా పెట్టారు, ఏ వైన్ ఏ ఇయర్లో తయారు చేశారు, ఎంత ఓల్డ్ది ఇది అంటే దాని వయసు ఎంత ఎక్కువ అయితే అంత కాస్ట్ ఉంటుందంట, ఒకటి ఎంత ప్రైస్ ఉన్నాయి అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఏ వైన్ బాటిల్ కూడా బిలో $100లో నేనైతే చదవలేదు, చూడలేదు. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. బట్ వైన్ అంటే నేనేమనుకున్నాను అంటే అది కూడా ఆల్కహాలికే అనుకున్నాను. బట్ మా వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, గ్రేప్ జ్యూస్ని ఫ్రెష్గా తాగితే దాన్ని జ్యూస్ అంటారు, అదే ఇయర్స్ తరబడి ఒక ప్రాసెస్లో తయారు చేసి కుళ్ళబెట్టి తాగితే దాన్ని వైన్ అంటారు. ఇది ఆల్కహాలిక్ ఏం కాదు అని చెప్తున్నారు. బట్ ఎవరికైనా మీకు తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి. నా వర్షన్ కరెక్టా, మా వాళ్ళ వర్షన్ కరెక్టా, లేదంటే ఏది కరెక్టు అనేది. ఇక్కడైతే పిల్లలకి ఫ్రెష్ జ్యూసులు, ఇవి వైన్కి సంబంధం ఉండదు, 4 టైప్ ఆఫ్ జ్యూసులు, ఒక్కొక్కరికి జెల్లీలు, స్ట్రాబెర్రీస్, మార్ష్మిలాస్ అన్నీ ఇచ్చారు. ఆ 4 టైప్ జ్యూస్ ఏంటంటే, ఒకటి గ్రేప్ జ్యూసు, రాస్బెర్రీస్, లెమనైడ్, చాక్లెట్ మిల్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క పిల్లకాయకి ఇచ్చారు. ఇన్క్లూడ్ అంటే ఇది మనం పేమెంట్ చేసేటప్పుడే అంతా ఇన్క్లూడ్ అయి ఉంటుంది అనమాట, వాళ్ళు ఏమి ఇస్తారు ఏం చేస్తారని. ఇక్కడ మీరు ఒక ఫారినర్ కనిపిస్తున్నారు కదా, ఆయనే మాకు గైడ్. సో ఆయన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి
పిల్లలు ఓకే సెటిల్ అయిపోయారు, అంత బాగానే ఉందా, టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారనమాట పిల్లల్ని. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి టర్న్ అయిపోదాము. ఇది పెద్దవాళ్ళ సెషన్, అంటే జెంట్స్ సెషన్. నాట్ ఓన్లీ జెంట్స్, లేడీస్ కూడా బుక్ చేశారు. సో బుక్ చేసేటప్పుడు అయితే అందరికీ బుక్ చేశారు, బట్ టేస్ట్ చేయడం అయితే అందరూ టేస్ట్ చేయలేదు. సమ్ ఆఫ్ వన్ రిజెక్ట్ చేశారు, సమ్ ఆఫ్ వన్ టేస్ట్ చేశారు. బట్ ఇక్కడ ఇది ఏంటి అంటే 5 టైప్స్ ఆఫ్ వైన్స్ ఇచ్చారనమాట. చూడండి, మీకు గ్లాసులలో కనిపిస్తూ ఉంది. వెరీ లిటిల్ 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 ఇచ్చారు. అండ్ 5 చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో ఈయన వీళ్ళందరికీ ఉపదేశం చేస్తున్నాడు, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఏ డ్రింక్ తర్వాత ఏ డ్రింక్ తాగాలి, అసలు ఏంటి దీని ప్రాసెస్, ఏ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో ఆ ఉపదేశపు మాటలు ఏమున్నాయో ఇందులో అనేటి మీరు కూడా వినేయండి, అట్లీస్ట్ ఒక 2 to 3 seconds అన్నా. The second wine is really sweet. So that creamy chocolate will cut through the sweetness. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంతా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. ఈ వైన్ ఫ్యాక్టరీలో ఇక చాక్లెట్స్తో వైన్ సర్వ్ చేస్తారంట. అంటే చాక్లెట్స్ తింటూ వైన్ తాగాలి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుందంట. బట్ సమ్ ఆఫ్ వన్ నేను వినింది ఏంటంటే ఆన్ అనదర్ ఫ్యాక్టరీస్లో చీజ్ ఇస్తారంట, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. వాటితో టేస్ట్ చేసినప్పుడే ఫ్లేవర్స్ తెలుస్తుందండి. సో ఎవరి ఫ్యాక్టరీలో వాళ్ళ వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ వాళ్ళ ఓన్ ఏమైతే ఉంటుందో ఐడియాస్ అవి ఫాలో అప్ చేస్తారు. సో ఇక్కడ ఈ అమ్మాయి లేసి వెళ్ళిపోతుంది కదా, ఆ అమ్మాయి చాలా స్మెల్ వస్తుంది, ఇది నాకు అంత నచ్చలేదు అని చెప్తుంది. సో ఆయన ఉపదేశం అయిపోయిన వెంటనే మా వాళ్ళు ఇక్కడ షురూ చేశారు. చూడండి, మొత్తం అందరూ కూర్చున్నారు, స్టార్ట్ చేశారు. సో చియర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ జోక్ చెప్తున్నారు, ఫోటో తీస్తాను వీడియో తీస్తాను అన్నారు కదా, ఏం తీయట్లేదు, తీయండి అనేసి. అండ్ దెన్ ఇక్కడ వాటర్ గ్లాసులు ఉన్నాయి. ఏ లేడీస్ని మీరు తప్పుగా అనుకోవద్దు, వాటర్ గ్లాసెస్ అవన్నీ. ఇది ఇక్కడ వాళ్ళకి అంటే ఎక్కడైనా ఈక్వాలిటీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ డ్రింకింగ్ విషయంలో మాత్రం చాలా ఈక్వాలిటీస్ ఉంటుంది. అబ్బా, నేను చాలా చోట్ల గమనించిన విషయము. ఇక్కడ ఒక అమ్మాయి టేస్ట్ చేస్తుంది కదా, అది ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ కాబట్టి దానికి ఎలాంటి స్మెల్ ఉండదు, ఇట్స్ నార్మల్ వన్ ఓన్లీ. సో వాళ్ళు అదే చెప్తున్నారు, ఎలా ఉన్నాయి, ఏంటి టేస్ట్, మీకు నచ్చాయా అంటే ఓకే పర్వాలేదని. అటు ఫైనల్లీ బలవంతంగా ఈ అమ్మాయి బలి అయిపోయింది. సో కొంచెం టేస్ట్ అయితే చేయమని చెప్పారు, బట్ ఆ అమ్మాయి చూడండి తాగేసి పరుగు పెడుతుంది అటు ఇటు. తనకి అస్సలు ఆ స్మెల్ ఫ్లేవర్ పడలేదంట, పాపం ఫుల్ వామిటింగ్ చేసుకుంటుంది. ఇదే అయితే ఈ వైన్ ఫ్యాక్టరీ టూరు. అట్ ఫైనల్లీ ఫ్యామిలీ పిక్స్ తీసుకొని వచ్చేసాము. ఇందులో కొన్ని షార్ట్స్ రూపంలో కూడా మీరు చూసే ఉంటారు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.